పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సినిమా థియేటర్స్ ను అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్నపూర్ణ పిక్చర్ ప్యాలెస్, రాజరాజేశ్వరి థియేటర్, కనకదుర్గ థియేటర్, మొగల్తూర్ చెరుకూరు థియేటర్స్ లో ఎంఆర్ఓలు సోదాలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. ఫైర్ సేఫ్టీ, టాయిలెట్స్, సీటింగ్ సెక్షన్, క్యాంటీన్, టికెట్ల ధర పట్టికలు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు థియేటర్స్ లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. థియేటర్స్ లో పరిశీలించిన అంశాలను జిల్లా కలెక్టర్ కు నివేదిక అందించినట్లు చెప్పారు. గౌరవ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి నరసాపురం పట్టణంలో గల 3 సినిమా థియేటర్లను తనిఖీ నిమిత్తం మా సిబ్బందితో కలిసి వెళ్ళడం జరిగింది. నరసాపురంలో 3 థియేటర్లు ఉన్నాయి. అందులో కనకదుర్గ థియేటర్ అనే థియేటరు గత 15 రోజులుగా యజమానులకి ఏదో వాళ్ళకి ఏదో లావాదేవీలు వచ్చి ఇవ్వడం లేదని తెలిసింది. రాజరాజేశ్వరి అనే థియేటర్కి వెళ్ళగా ఈరోజు సినిమాకి ప్రజలు ఎవరో రాలేదనే ఉద్దేశంతో, వర్షంగా ఉందనే ఉద్దేశంతో ఈరోజు థియేటర్ని ఓపెన్ చేయలేనట్టుగా అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత 3 థియేటర్ అయిన అన్నపూర్ణ థియేటర్కి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళిన వెంటనే మ్యాట్నీ షో వదలడం జరిగింది. జనం అంతా కూడా వెళ్ళిపోయారు. ప్రజలను అడిగి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయని అడగడం జరిగింది. అలాగే ముఖ్యంగా 4 విషయాలండి. ఒకటి, పారిశుద్ధ్యం, బాత్రూంలో ఏరి శుభ్రం పాటిస్తున్నారా, హాల్ని శుభ్రం క్లీన్ చేస్తున్నారా, సెంటు స్ప్రేలు అవి కొడుతున్నారా అనేది ఒకటి. అలాగే వచ్చినటువంటి ప్రజలకు త్రాగే నీరు అందుబాటులో ఉందా, అలాగే క్యాంటీన్లలో తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారా, శీతల పానీయాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారా అనే కోణంలో కూడా మేము అడగడం జరిగింది. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులోని సినిమా థియేటర్స్ లో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లక్ష్మి, శ్రీలక్ష్మి, శ్రీరామ థియేటర్స్ లో సోదాలు నిర్వహించారు. థియేటర్ యజమానుల నుంచి లైసెన్స్ తో పాటు వివిధ రకాల పత్రాలను పరిశీలించారు. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ ప్రాజెక్ట్ పనితీరుతో పాటు థియేటర్ కు సంబంధించి సీటింగ్ కెపాసిటీ, క్యాంటీన్, పార్కింగ్, టాయిలెట్స్ ను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. సినిమా థియేటర్ పనితీరును నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలియజేశారు.